నల్లగొండ జిల్లా చెండూరు మండలం తాస్కానిగూడెంలో అబ్బనపోయిన శివ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను వేధిస్తున్నాడంటూ షీటీంలో అమ్మాయి తల్లి ఫిర్యాదు చేసింది. కౌన్సిలింగ్ పేరుతో షీటీం పోలీస్ స్టేషన్కు పిలిపించి చితకబాదారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మళ్లీ స్టేషన్కు రావాలంటూ బెదిరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మా కొడుకుని అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టి చీటింగ్కు తీసుకుపోయి దెబ్బలు కొట్టి మళ్ళా ఇక్కడ చండూరు పోలీస్ స్టేషన్కి పంపించి మళ్ళీ ఇక్కడ బెదిరించి కేసు అవుతుంది, నీకు జీవితం ఖరాబ్ అవుతుంది, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని బెదిరించి బాగా మనస్తాపానికి గురి చేసి ఇబ్బంది పెట్టి ఆ తల్లిదండ్రులు పోలీసులు అంతా ఇబ్బంది పెట్టి నా కొడుకు సాగుకు కారణం అదే అయింది. వాళ్ళే ఇక వాళ్ళే అయ్యి నన్ను దిక్కులేని పచ్చిని చేసి నన్ను బదాట నిలబెట్టారు. నాకు ఏ అండాధారం లేదు, లేకుండా కొడుకు చచ్చిపోయిండు. నాకు ఏదన్నా సౌకర్యం కల్పించాలని చెప్పుకుంటున్నా. అక్కడ పోలీసులు మీరు అక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నా, సిఐ దగ్గర నేనే ఉన్నా. నేను లోపల ఉంటే నన్ను పక్కకు దోసేసిండు. దారుణంగా కానిస్టేబుల్కి అప్లై చేసుకుంటూ జాబ్ చేసుకుందాం అనుకున్న అబ్బాయిని దారుణంగా ఇక పిటిషన్ లేకుండా ఎలాంటి అభ్యంతరం లేకుండా సిఐ అనవసరంగా దెబ్బలు కొట్టి చిత్రహింసలు పెట్టి కరెంట్ షాట్లు పెట్టి కొట్టిండు. సిఐ ఈ అమ్మాయి తల్లికి అక్ర సంబంధం ఉంది, వీడు గౌడ్స్ వాళ్ళ ఇల్లు వీళ్ళ వీళ్ళు ఒక దగ్గర అట్లా చేసి మా తమ్ముని సాగు కారణమైంది సిఐ అమ్మాయి తల్లిని ఉంచుకొని నా తమ్ముని భంగం చేసిరు. చిత్రహింసలు, నరానికి కరెంట్ షాట్లు పెట్టి నువ్వు మళ్ళీ భార్య దగ్గరికి సంసారం చేయొద్దురా అని ఎక్కడ నరాలు ఉంటే అక్కడ నరాలకు కరెంట్ షాట్ పెట్టి మరి కొట్టిండు. సిఐకి అవసరం ఏముంది? ఎందుకు కొట్టిండు? ఒక్కడే, వాడు తండ్రికి ఒక్కడే కొడుకు. ఇగో వాళ్ళ నాన్నకు ఎలాంటి ఓపిక లేదు, కష్టం చేయడానికి ఓపిక లేదు, ఒక్కడే కొడుకు చనిపోయిండు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమన్నా సౌకర్యం చేయాలి. డిఎస్పీ అందరికి నమస్కారం చేస్తున్నా. దారుణంగా చంపేసిండు, నరాలకు కరెంట్ షాట్ పెట్టి కొట్టిండు. సిఐ అవసరమా? ఎందుకు కొట్టిండు? సిఐ రావాలి. సిఐ వచ్చేంత వరకు మేము బాడీని దానం చేయము. ఎన్ని రోజులైనా ఈయనే పెడతాం. లేకపోతే అమ్మాయి ఆయనతో పాటు అమ్మాయినన్నా కాల్ చేయాలి. మీకు అందరికీ నమస్కారం, పెద్దోళ్ళకి అందరికీ, కేసీఆర్కు కేటీఆర్కి అందరికీ మీకు దండం పెడుతున్నా. ఇలాంటిది ఎక్కడ జరగొద్దు. ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా ఇట్లా చిత్రహింసలు పెట్టి ఇలా చేయొద్దు. వాడు కూడా ఇలాంటి జాబ్ చేయాలనే, మీలాగే జాబ్ చేయాలనే ఎగ్జామ్